శివుడు లింగాకారంలో ఉద్భవించిన మాఘమాస శుక్లపక్ష బహుళ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినం. ఉపవాసం, జాగరణ, ధ్యానం, పరమేశ్వరునికి పూజా విధానం. తనువులోని మలినాలను తొలగించి ఆరోగ్యాన్ని ప్రసాదించేది ఉపవాసం. మనస్సులోని రాజస తామస గుణాలను రూపుమాపి సాత్వికం కలిగించేది జాగరణం. ఆత్మను పరమాత్మలో మిళితం అయ్యేలా చేసి అజ్ఞానాన్ని తుంచి జ్ఞానబోధన చేసేది ధ్యానం. ఈ మూడు ధర్మాలను విధిగా పాటించి సుఖశాంతులతో వర్ధిల్లమని తెలిపే పర్వదినమే మహాశివరాత్రి. దోషదూష వినాశన నాగభూషణ సృష్టికారణ నష్టహరణ తమోరజో సత్వగుణ విమోచన హర హర మహాదేవ శంభో శంకర. ముల్లోకాల సంరక్షకుడు, గంగను తలపై ధరించిన దేవదేవుడు, నాట్యం చేసే నటరాజు, ముల్లోకాలేలే ముక్కంటి సర్వేశ్వరుడు. పరమేశ్వరుని అనుగ్రహంతో మీ జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. సర్వం శివమయం, సమస్తం శివోహం. శివ అనే మాటకు మంగళం, క్షేమం, భద్రం, శాంతి, సౌఖ్యం, శుభం, శుద్ధత మొదలైన పలు అర్థాలున్నాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అవసరమైనవే, ప్రతి ఒక్కరూ కోరుకునేవే. భక్తితో చేసే శివారాధన వలన ఇవన్నీ సిద్ధిస్తాయి. భక్తులు అన్ని తపస్సులు, యజ్ఞాలు, దానాలు, తీర్థయాత్రలు చేసిన ఫలం కంటే కోటి రెట్లు అధిక ఫలం శివార్చన వలన లభిస్తుందనేది శాస్త్రవచనం. అందుకే అందరము శివభక్తితో మన జీవితాలకు సార్థకత చేకూర్చుకుందాం. శివానుగ్రహంతో మన జీవన గమనాన్ని సుఖమయం చేసుకుందాం. అభిషేక ఫలితం. శివుడికి అభిషేకం అంటే అమితమైన ప్రీతి. అందుకే ఏ ఆలయాన్ని దర్శించినా అక్కడ శివుణ్ణి అభిషేకించుకునేందుకు ఆరాటపడతాం. సాధారణంగా నీటితోనే ఈ అభిషేకాదులు కొనసాగుతాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనూ కొన్నిసార్లు మన కోరికలను అనుసరించి వివిధ వస్తువులతో శివుడికి అభిషేకాన్ని జరిపిస్తుంటాం. అయితే శివాభిషేకానికి తగిన ద్రవ్యాలు, వాటి ఫలితాలను కూడా తెలుసుకుందాం. భస్మాభిషేకం. ఏ వస్తువైనా సరే అగ్నిలో వేస్తే దాని చివరి రూపం భస్మం. దానికి నాశనం ఉండదు. శాశ్వతత్వానికి గుర్తుగా శివుడు భస్మాన్ని ధరిస్తాడు. ఆయనకు ఇష్టమైన ద్రవ్యాలలో మొదటి స్థానం భస్మానిది. భస్మోద్ధూలిత విగ్రహాయ నమః అని శివాష్టోత్తరంలో ఒక నామం ఉంది. దీనిని అనుసరించి శరీరమంతా విభూది రాసుకున్న భస్మాభిషేకం శివుణ్ణి భస్మభూషితాంగుడని భక్తులు తనివి తీరా కీర్తిస్తారు. రుద్రకామ్యార్చనావిధి అనే ఆగమ గ్రంథంలో భస్మాభిషేక ప్రాధాన్యం చెప్పారు. సర్వ పాపాలను తొలగించే భస్మాభిషేకం ద్వారా పాపాలు తొలగి పవిత్రత కలుగుతుంది. భూత పిశాచాది బాధలు నివారణ అవుతాయి. శివుణ్ణి అభిషేకించిన భస్మాన్ని ప్రతిరోజు నుదుటన ధరించటం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. భస్మాన్ని నీటిలో కలిపి కూడా అభిషేకించవచ్చు. దీనినే భస్మోదకం అంటారు. 2. గంధాభిషేకం. భగవంతుడికి చేసే 16 రకాల ఉపచారాలలో ఒకటి గంధం. ఆనందానికి, ఆహ్లాదానికి, భోగానికి ప్రతీక గంధం. అంతేకాదు, గంధం చల్లదనాన్నిస్తుంది. అందుకే గంధాన్ని దేవతలందరి అలంకరణలోనూ వాడతారు. గంధంతో అభిషేకించిన వారికి భోగాలను ప్రసాదిస్తాడు. దూర్వాభిషేకం. సామాన్యంగా గరిక అంటే గణపతికి ఇష్టమన్న సంగతి తెలిసిందే. మనలో కడిగే చెడు ఆలోచనలను దూరం చేసే దూర్వా అంటే గరిక ప్రసక్తి మనకు వేదంలో కనబడుతుంది.
తల్లి వేరు నుండి వందలు వేలుగా విస్తరించే దూర్వాలు సంతానానికి కారకాలని వేదం వర్ణిస్తోంది. సంతానం లేనివారు శివుడికి దూర్వాభిషేకం చేయడం ద్వారా సంతానాన్ని పొందవచ్చు. 4. సుగంధ ద్రవ్యాభిషేకం. యాలకులు, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం, కస్తూరి, వటవేరు మొదలైన చక్కటి వాసననిచ్చే ద్రవ్యాలను మెత్తటి పొడిగా చేసి ఆ పొడిని గాని లేదా దానిని నీళ్లలో కలిపి రుద్రునికి అభిషేకించాలి. తత్ఫలితంగా పుత్ర సంతాన ప్రాప్తి, భోగభాగ్యాలు కలుగుతాయి. 5. జలాభిషేకం. దీనినే శుద్ధోదక స్నానం అంటారు. ఆయా ద్రవ్యములన్నిటితో శివయ్యకు స్నానాలన్నీ చేయించాక చివరగా జలంతో కడగాలి. అలా లింగంపై నీటిని ధారగా పోయడాన్నే జలాభిషేకం అంటారు. దేవతలందరూ నీటిలో కొలువై ఉంటారని వేదం చెబుతుంది. అటువంటి నీరు మలినాలను తొలగిస్తుంది, తాపాన్ని తీరుస్తుంది. నీరు వివిధ నదుల నుండి తెచ్చినదైతే మరింత విశేషం. అన్నాభిషేకం. అన్నాభిషేకాన్నే అన్నపూజ అని కూడా అంటారు. అన్ని శివాలయాలలోనూ ఈ అన్నాభిషేకానికి విశేష ప్రాధాన్యతనిస్తారు. శుచిగా అన్నాన్ని వండి దానిలో కొంచెం పెరుగు, నెయ్యి కలిపి లింగంపై అభిషేకిస్తారు. తద్వారా అన్నపు రాశి లింగాకృతిలో తయారవుతుంది. అలా ఏర్పడిన లింగాన్ని పూజించినా దర్శించినా శుభ ఫలితాలు కలుగుతాయి. ఆకలి బాధలు తొలగుతాయి. పంటలు విశేషంగా పండుతాయి. అన్నాన్ని ప్రసాదంగా పంచిపెట్టవచ్చు లేదా నీటిలో కలపవచ్చు. 7. ఫలాభిషేకం. తినేందుకు మనం ఏ రకం పండ్లనైతే ఉపయోగిస్తున్నామో అలాంటి రకపు పండ్లను శుభ్రమైన వాటిని ఎంచుకొని వాటి నుండి రసాన్ని తీసి దానితో అభిషేకించడమే ఫలరసాభిషేకం. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి కావడానికి ద్రాక్ష పండ్ల రసం, శత్రు నివారణకు ఖర్జూర రసం, వైరాగ్యకాంక్షతో చేసేవారు నేరేడు పండ్ల రసం, చాలా కాలంగా పీడిస్తున్న వ్యాధుల నివారణకు మామిడి పండ్ల రసం, ధన సంపదల కోసం చెరుకు రసం, అన్ని రకాల సంపదల కోసం కొబ్బరి నీరు వాడటం ద్వారా ఫలితాలను పొందవచ్చు. రుద్రాభిషేకం. రుద్రాక్షాభిషేకం. శివుడు కంటి బిందువు నుండి ఆవిర్భవించినదే రుద్రాక్ష. అందులో దేవతలందరూ కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి రుద్రాక్షలతో పరమేశ్వరుణ్ణి అభిషేకించిన వారి పాపాలన్నీ పటాపంచలవుతాయి. ఇక మరుజన్మంటూ ఉండదు. అభిషేకంలో వినియోగించే రుద్రాక్షల సంఖ్య 11, 108, 1000 ఇలా శక్తిని అనుసరించి ఉండవచ్చు. అభిషేకం చేసిన తర్వాత రుద్రాక్షలను మెడలో ధరించవచ్చు. బిల్వాభిషేకం. సత్వరజతమో గుణాలకు ప్రతీకగా 3 ఆకులు కలిగిన బిల్వాన్ని త్రిదళం అని, బిల్వదళం అని అంటారు. పూజా సంభారాలు ఏది లభించకున్నా బిందెడు నీళ్లు పోసి ఒక పత్రిదళాన్ని భక్తితో సమర్పిస్తే చాలు. అమితానందం చెందుతాడు బోళాశంకరుడు. లక్ష్మీదేవికి స్థానం బిల్వవృక్షం. అటువంటి బిల్వాలతో చేసే అర్చనలు, అభిషేకాలు సంపదలను పెంపొందిస్తాయి. నీటిలో బిల్వపత్రాలను వేసి ఆ నీటిని లింగంపై అభిషేకించడం ద్వారా రుణబాధలు తీరుతాయి. 10. పంచామృతాభిషేకం. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ఈ 5ంటిని కలిపి పంచామృతాలు అంటారు. అంటే అమృతంతో సమానమైన ద్రవ్యాలని అర్థం. ఆవు పాలు సర్వసుఖాలను కలిగిస్తాయి. ఆవు పెరుగు శారీరక ఆరోగ్యంతో పాటు పుష్టిని ప్రసాదిస్తుంది. ఆవు నెయ్యి ఐశ్వర్యప్రదం. తేనెతో ముఖవర్చస్సు కలుగుతుంది. పంచదారతో దుఃఖాలు తొలగుతాయి. ఈ 5 ద్రవ్యాలను విడివిడిగా లేదా కలిపి అభిషేకించడాన్నే పంచామృతాభిషేకం అంటారు. అభిషేకించిన పంచామృతాలను తీర్థంగా స్వీకరించిన వారికి అనేక రకాల వ్యాధులు తొలగుతాయి. పుష్పాభిషేకం. దేవుడి పాదాల చెంతకు చేరని తమ జన్మ వృధా అని పూలు ఆవేదన చెందుతాయట. అందమైన సువాసన కలిగిన పూలతో చేసే ఆరాధన భగవంతుడికి ఇష్టమే. ఏ పూజైనా పువ్వులు లేకుండా పూర్తి కాదు. ప్రత్యేకించి శివారాధనలో తెల్లని రంగు పూలు శ్రేష్టం. ఈ పూలతో స్వామిని ఆరాధించిన
పుష్పాలతో అభిషేకించిన మనోమాలిన్యాలను తొలగించగలడు సాంబశివుడు. ఇంతేగాక నువ్వుల నూనెతో అభిషేకిస్తే అపమృత్యు దోష నివారణ, పసుపు నీటితో సౌభాగ్య సంపదలు, శంఖములోని నీటితో విజయప్రాప్తి లభిస్తాయని శైవ గ్రంథాలు చెబుతున్నాయి. ఓం నమః శివాయ. శివలింగం హిందూ మతంలో పూజింపబడే శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం. సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణించబడుతుంది. సాధారణంగా శివలింగం సృజనాత్మక శక్తికి సూచికగా ప్రతిష్ఠించబడి ఉంటుంది. పూర్వం శివుడిని విగ్రహ రూపంలోనే పూజించేవారు. హరప్పా శిథిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని మనం పరిశీలించవచ్చు. వరాహ పురాణంలోని వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాథలో భృగు మహర్షి శాపఘట్టంలో భృగు మహర్షి శివుడిని నేటి నుంచి నీ శివలింగానికే కాని నీ విగ్రహానికి పూజలుండవు, నీ ప్రసాదం నింద్యం అవుతుంది అని శపిస్తాడు. అప్పటి నుంచి శివుడి విగ్రహానికి పూజలు తగ్గి లింగానికి ప్రాధాన్యత పెరిగింది. శివలింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే. ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటిదాకా ఎవరూ ఖచ్చితంగా తేల్చలేదు. శివం అనే పదానికి అర్థం శుభ